హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 25వ భాగం. కథ పేరు 2 స్వయంవరాలు. నరేంద్రపుర మహారాజు నరేంద్రుడు అర్ధాంతరంగా కన్నుమూశాడు. అప్పటికి ఆయన కుమారుడు వీరేంద్రుడి వయసు 18 ఏళ్లు. తండ్రి పోవటంతో చిన్న వయసులోనే అతడు పరిపాలనా భారం స్వీకరించక తప్పలేదు. సమర్థుడు కావటంతో మంత్రుల సలహాతో చక్కగా రాజ్యపాలన కొనసాగిస్తూ 2 ఏళ్లలోనే తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు వీరేంద్రుడు. వీరేంద్రుణ్ణి పెళ్లాడాలని ఎందరో రాజకన్యలు ఉవ్విళ్ళూరుతున్నారు. తల్లి కూడా అతన్ని త్వరగా వివాహం చేసుకోమని బలవంత పెడుతోంది. కానీ రాజ్యపాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా చక్కబడేదాకా పెళ్లి చేసుకోనని అతడు తల్లికి ఖచ్చితంగా చెప్పేశాడు. అలా మరో ఏడాది గడిచింది. ఒక రోజున మహారాణి అతన్ని పిలిచి, వీరేంద్ర, ఈ ఏడాదిలోనూ మన రాజ్యంలో చక్కదిద్దవలసిన వ్యవహారాలేమీ కనపడలేదు. అంటే నువ్వు సమర్థుడివయ్యావు. సమర్థుడైన రాజుకి తోడుగా రాణి ఉండాలి. కాబట్టి పెళ్లి విషయంలో ఇక ఉపేక్షకూడదు. పక్కగదిలో వివిధ దేశాల రాజకుమార్తెల చిత్రపటాలున్నాయి. వాటిలో నీకు నచ్చిన చిత్రపటాన్ని ఎన్నుకో. ఆ రాజకన్యతో నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పింది. వీరేంద్రుడు ఆమె చూపించిన గదిలోనికి వెళ్ళాడు. అక్కడ అరబ్బు దేశాల నుంచి రప్పించిన తివాచీలు నేల మీద పరిచి ఉన్నాయి. గోడల కానించి కళాత్మకంగా నగిషీలు చెక్కిన కాశ్మీరీ బల్లలు ఉన్నాయి. ఆ బల్లల మీద చిత్రపటాలు అందంగా సర్ది ఉన్నాయి. సౌందర్యంలో ఆ రాజకన్యలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారి అందం ముందు అరబ్బు తివాచీలు, కాశ్మీరీ బల్లలు వెలవెలబోతున్నాయి. వీరేంద్రుడు వాటినన్నింటినీ పరిశీలనగా చూసి గదిలో నుంచి బయటకొచ్చాడు. అతడి రాక కోసమే ఎదురుచూస్తున్న మహారాణి, నాయనా, ఆ కన్యల్లో నీకు ఎవరు నచ్చారో చెప్పు అంది ఆతృతగా. వీరేంద్రుడు తల పంకించి, విశాల దేశపు యువరాణి విశ్వమోహిని, కామరూప దేశపు రాకుమారి స్వరూపరాణి, వీరిద్దరి చిత్రపటాలు కూడా అక్కడుంటే బాగుండేది అన్నాడు. ఆ చిత్రపటాలు కూడా అక్కడుండేవే. కానీ ఆ ఇద్దరు రాజకన్యలు తమ పెళ్లిళ్ళకి షరతులు విధించారు. అందుకని మహారాణి కోపంగా, నిన్ను పెళ్లాడాలని ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళని వదిలి తమను పెళ్లాడేందుకు షరతులు పెట్టిన ఆ గర్విష్ఠి రాజకన్యల గురించి తాపత్రయపడతావేం అంది. బదులుగా, అమ్మా, నువ్వు అనుమతినిస్తే వాళ్ళిద్దరిలో ఒకరిని మాత్రమే వివాహం చేసుకుంటాను, లేదా నా వివాహం గురించి మర్చిపో అన్నాడు వీరేంద్రుడు. విషయమేమిటంటే విశాల దేశపు యువరాణి విశ్వమోహిని అద్భుత సౌందర్యవతి. ఆమెను పెళ్లాడాలని ఎందరో రాజకుమారులు తహతహలాడుతున్నారు. అయితే విశ్వమోహిని తన పెళ్లికి ఒక షరతు పెట్టింది. విశాల దేశానికి పొరుగునే ఉంది మహాకాల దేశం. దానికి రాజు ప్రచండు. ఆయన మహాబలశాలి, పరమధూర్తుడు. చుట్టుపక్కల అన్ని దేశాల రాజులతోనూ విరోధం పెట్టుకున్నాడు. అందుకని అన్ని దేశాల రాజులు కలిసి ప్రచండుడిపై దాడి చేయాలనుకున్నారు. తప్పనిసరి ప్రచండు వారందరితో సంధి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా ఆయన తన దేశంలో మాత్రమే లభించే మంచి గంధపు చెక్కలు, వజ్రాలని ఆయా దేశాలకు అమ్మాలనే నియమం. అయితే ఏ రాజు యుద్ధానికి వచ్చినా మిగతా రాజులందరూ ఆయనకి సాయపడాలి. ఆ తర్వాత ప్రచండు మిగతా వారితో ఒప్పందం పాటిస్తూ విశాల దేశం మీద మాత్రము ఒప్పందాన్ని అతిక్రమించి అత్యాచారాలు చేయసాగాడు. ఆయన తన సైనికులను మారువేషాలతో విశాల దేశానికి పంపి విశాల దేశ రాజుకు వ్యతిరేకంగా ప్రచారం చేయించసాగాడు. విశాల దేశంలోని దొంగలు, హంతకులను చేరదీసి వారికి సరైన సైనిక శిక్షణ ఇప్పించి తర్వాత ఆయుధాలిచ్చి విశాల దేశం మీదకి వదిలేవాడు. వాళ్ళు ప్రజలపై అత్యాచారాలు చేసేవారు. గూఢచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న విశాల దేశపు రాజు ఇది తగదని ప్రచండుడికి కబురు పంపాడు. కానీ ప్రచండు తనకేమీ తెలియదని బుకాయించాడు. విసిగిపోయిన విశాల దేశపు రాజు చివరకు ప్రచండుడితో యుద్ధం చేస్తానన్నాడు. ప్రచండు చలించలేదు. నేను శాంతి కాముకుణ్ణి, యుద్ధం నాకిష్టం లేదు. లేనిపోని ఆరోపణలతో నాతో యుద్ధానికి దిగితే నా మిత్రదేశాలు ఊరుకో. దుడుకుగా వ్యవహరిస్తే నీకే నష్టం. ఆలోచించుకో అని తిరుగు కబురు పంపాడు. పరిస్థితి అర్థమై విశాలరాజు కిక్కునమనకుండా ఊరుకున్నాడు.
ప్రచండుని ఓడించిన వీరుడినే తాను పెళ్లి చేసుకుంటానని విశ్వమోహిని షరతు పెట్టడానికి ఇదే కారణం. అయితే ఓ రాజకన్య కోసం అనేక దేశాలతో శత్రుత్వం ఎందుకని చాలామంది రాకుమారులు వెనక్కి తగ్గారు. ముందుగా వచ్చిన 2-3 రాకుమారుల్ని ప్రచండు చిత్తుగా ఓడించి ఖైదుగా చేశాడు. విశ్వమోహిని షరతు వీరేంద్రుడి తల్లికి కూడా నచ్చలేదు. ప్రచండుడి జోలికి వెళితే ప్రస్తుతము నరేంద్రపురంతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న దేశాలతో శత్రుత్వం రావచ్చుననేది ఆమె భయం. ఇక స్వరూపరాణి విషయానికొస్తే ఆమె అందంలో విశ్వమోహినికి సాటి రాదు. కానీ ఎవరితోనూ పోల్చకపోతే తను అందమైనదే. తనతో వివాహానికి షరతు ఉందని చెప్పిందే గాని అదేమిటో ఆమె ముందుగా ప్రకటించలేదు. తనను చూడవచ్చిన రాకుమారుణ్ణి ఏకాంతంలో కలుసుకొని తన షరతు చెబుతుందట. అలా కొంతమంది రాకుమారులు ఆమెను ఏకాంతంలో కలుసుకున్నారు. ఇంతవరకు ఆమె షరతును తృప్తిపరచిన వారు ఒక్కరైనా లేరు. వీరేంద్రుడి పట్టుదలకు తలొగ్గిన తల్లి అయిష్టంగానే స్వరూపరాణి విషయంలో స్వయంవరానికి ఒప్పుకుంది. వీరేంద్రుడు కామరూప దేశానికి వెళ్ళి స్వరూపరాణిని ఏకాంతంలో కలుసుకొని షరతు ఏమిటో చెప్పమన్నాడు. నేను పల్లకీలో కూర్చుంటాను. 4 బోయీలు ఆ పల్లకీని మోస్తూ 3 గంటల సేపు రాజధాని నగరంలో తిరగాలి. ఆ బోయీలలో ఒకడివి నీవు కావాలి. ఇదే నా షరతు అంది స్వరూపరాణి. కాబోయే భర్తని నగర వీధుల్లో బోయిగా తిప్పాలన్న నీ షరతు సమర్థనీయం కాదు, కాబట్టి నేను ఒప్పుకోను అన్నాడు వీరేంద్రుడు. ఎందుకు సమర్థనీయం కాదు? సత్యభామ కాలితో తన తలను తన్నితే కాలు నొచ్చిందా అన్న శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివా నువ్వు అంది ఆమె. దానికి వీరేంద్రుడు నవ్వి, నీవు కూడా సత్యభామలా గొప్ప అందగత్తివైతే పల్లకీలో మోసేవాణ్ణేమో, లేదా యుద్ధంలో నీ తండ్రిని ఓడించి నిన్ను స్వంతం చేసుకునేవాణ్ణేమో. కానీ నీకంత అందమూ లేదు. అయినా శ్రీకృష్ణుడు ఆ మాటని పెళ్లిగాని కన్యతో అనలేదు, తన భార్యతోనే అన్నాడు. నీ భర్త బోయిగా మారి నిన్ను పల్లకీలో తిప్పాలన్న కోరిక నీకుంటే నువ్వు రాజకుమారుని కాదు, పల్లకీ బోయిని పెళ్లి చేసుకో. లేదు చేతనైతే రాకుమారుల హోదాకి తగిన షరతు చెప్పు, అప్పుడు సత్తా చూపిస్తాను అన్నాడు. నీ మీద జాలిపడి సులభమైన షరతు చెప్పాను. కష్టమైంది కావాలంటే అదే చెబుతాను. మా రాజధానికి 100 యోజనాల దూరంలో దేవతల మిట్టపై పాతాళ గుహలో సర్ప సరస్సు ఉంది. ఆ సరస్సును 12 నాగులు కాపలా కాస్తూ ఉంటాయి. సరస్సు మధ్యలో ఒకే ఒక స్వర్ణ కమలం ఉంటుంది. అందులో ఒక రత్నాల భరిణ ఉంటుంది. ఆ భరిణ నాకు తెచ్చివ్వాలి అంది స్వరూపరాణి. మారు ఆలోచన లేకుండా సరేనని వెంటనే బయలుదేరాడు వీరేంద్రుడు. దేవతల మిట్ట చేరుకునేందుకు వీరేంద్రుడికి 3 రోజులు పట్టింది. అది చాలా ఎత్తైన కొండ. నిటారుగా ఉండటం వలన పైకి ఎక్కటం చాలా కష్టం. ఏం చెయ్యాలా అని చుట్టూ చూస్తున్న వీరేంద్రుడికి దూరాన అగ్నిజ్వాలలు కనిపించాయి. అటు వెళితే అక్కడ అతడికి గుండెలవిసే దృశ్యం కనపడింది. వలయాకారంలో 6 అడుగుల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. వలయం మధ్యలో 10 అడుగుల పొడవున్న 2 నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. నల్లగా నిగనిగలాడిపోతున్న ఆ పాములు మంటవేడికి తట్టుకోలేక మధ్య మధ్య పడగలు విప్పి బుసలు కొడుతున్నాయి. వీరేంద్రుడికి ఆ పాముల అవస్థ చూస్తే జాలేసింది. రక్షించడానికి చుట్టూ చూస్తే సమీపంలో ఓ కొలను కనబడింది. అతడు ఆ కొలనుకు చేరుకున్నాడు. ఒడ్డున పెద్ద పొన్ను కర్ర, తెల్లని ధోవతి ఉన్నాయి. కొలనులో గడ్డం మీసాలు బాగా పెరిగిన ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కొలనులోని నీళ్లు బయటికి తెచ్చి మంటలార్పడానికి అక్కడ ఎలాంటి పాత్రలు లేవు. జాప్యం జరిగితే అక్కడ పాములు చనిపోతాయి. అందుకని వీరేంద్రుడు అక్కడున్న పొన్ను కర్రకు దోవతిని కట్టి పాములను రక్షించి తర్వాత ఆ వస్తువుల్ని గట్టున ఉంచి వెళదామనుకున్నాడు. ఈ మాత్రం దానికి ముందుగా చెప్పాలా అనుకొని అతడు మంత్రోచ్చారణ చేస్తున్న వ్యక్తికి ధ్యానభంగం చేయలేదు. అదే మంచిదైంది. తర్వాత వీరేంద్రుడు మంటల ముందు ఎత్తైన రాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి తాను వాటిపైన ఎక్కి నిలబడి పొన్ను కర్రను కట్టిన ధోవతిని మంటల మధ్యకు జారవిడిచాడు. అనుకోని అదృష్టానికి పొంగిపోయిన పాములు 2 ధోవతి మూటలోకి దూరగానే వాటినతడు మంటల బయట జారవిడిచాడు.
అప్పుడు విచిత్రంగా పాములు 2 యువతీ యువకులుగా మారిపోయి అతనికి చేతులు జోడించి నమస్కరించి తమ కథను చెప్పాయి. దేవతల మిట్టపై పాతాళ గుహలో సర్పసరస్సును కాపలా కాసే 12 నాగుల్లోనూ ఈ 2 ఉన్నాయి. రోజుకి 2 నాగుల చొప్పున భూలోక విహారానికి వచ్చి వెళుతూ ఉంటాయి. అలా వచ్చిన ఈ నాగుల్ని ఈ రోజున మాంత్రికుడొకడు కనిపెట్టాడు. మంత్రశక్తితో వాటి చుట్టూ అగ్నిజ్వాలలు సృష్టించాడు. సర్పసరస్సు మంత్రశక్తులకు నిలయం. కాపలా నాగులలో ఏ ఒక్కదాన్నైనా బంధించి చంపి మంత్రోచ్చారణతో ఆ సరస్సును వశం చేసుకోవచ్చు. అయితే అది మహామాంత్రికులకు తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు ఆ మాంత్రికుడు సర్పసరస్సును వశం చేసుకునేందుకు కొలను వద్దకు వెళ్ళాడు. వాడు మాంత్రికుడే కాని పరమ దుర్మార్గుడు. వాడు బ్రతికి ఉండటం ప్రపంచానికే ప్రమాదం. వెంటనే నీ విషజ్వాలలతో వాణ్ణి అంతం చేసిరా అంటూ నాగయువకుడు నాగయువతిని ఆదేశించాడు. ఆమె వెంటనే పాముగా మారి వెళ్ళిపోయింది. కొద్ది క్షణాలకే మాంత్రికుడి ఆర్తనాదం వినిపించింది. ఆ తర్వాత నాగయువతి తిరిగి వచ్చింది. అప్పుడు ఆ నాగయువతి యువకుడు వీరేంద్రుడితో, అయ్యా, మేం నాగులం. కాటు వేసి త్రుటిలో మనుషుల ప్రాణాలు తీయగలం. అది తెలిసి మమ్మల్ని రక్షించిన నీ భూతదయ అనన్య సామాన్యం. మంత్రోచ్చారణ అవసరం లేకుండానే మా సర్పసరస్సును నీ వశం చేసుకున్నావు. ఈ రోజు నుంచి మంత్రశక్తిలో నిన్ను మించిన వారుండరు అన్నాడు. వీరేంద్రుడు నవ్వి, సామాన్యుడికి మంత్రశక్తులుంటే అహంకారం పెరిగి దుర్మార్గుడైతాడు. నాకు మంత్రశక్తులు వద్దు అంటూ వచ్చిన పనిని చెప్పాడు. వెంటనే నాగులు 2 అతన్ని తమ దివ్యశక్తితో సర్పసరస్సు వద్దకు తీసుకొని వెళ్ళి జరిగిందంతా అక్కడున్న మిగతా 5 నాగజంటలకి చెప్పాయి. అప్పుడు ఆ నాగజంటలన్నీ కాసేపు వీరేంద్రుడి వినోదం కోసము అతడి చుట్టూ తిరుగుతూ నాట్యం చేశాయి. తర్వాత అతడు కోరిన రత్నాల బరిణను తెచ్చిచ్చి, ఇది ఎంతో విలువైనది. దీన్ని కొనటానికి ఈ భూప్రపంచంలోని ధనరాశులు చాలవు. అయితే ఈ సరస్సు దాటి వెళితే ఇది బయట ఎంతో కాలం ఉండదు. పక్షం దినాల తర్వాత మళ్ళీ ఇక్కడికే చేరుకుంటుంది. నీ వంటి మహానుభావుడు మనస్ఫూర్తిగా ఎవరికైనా బహుకరిస్తే మాత్రము అది శాశ్వతంగా వారికి దక్కుతుంది అని చెప్పాడు. వీరేంద్రుడు ఆ బరిణను తీసుకొని వెళ్ళి స్వరూపరానికిచ్చి జరిగిందంతా చెప్పి, నా సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు మాత్రమే నేనిది తెచ్చాను తప్ప అహంకారివైన నిన్ను పెళ్లి చేసుకోవటానికి మాత్రం కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. మనస్ఫూర్తిగా నీకిది ఇవ్వటం లేదు కాబట్టి ఈ భరిణ నీ వద్ద పక్షం దినాలే ఉంటుంది. దీన్ని శాశ్వతంగా నీ దగ్గరుండేలా చెయ్యాలనే షరతు పెట్టి మళ్ళీ స్వయంవరం ప్రకటించుకో అని వెళ్ళిపోయాడు. తర్వాత వీరేంద్రుడు సైన్యాన్ని సమీకరించుకొని వెళ్ళి విశాల దేశపు రాజును యుద్ధంలో ఓడించి సంధి షరతుగా విశ్వమోహినిని పెళ్లి చేసుకొని తర్వాత మామగారిని తన ప్రతినిధిగా రాజ్యం ఏలుకోమన్నాడు. అందరికీ ప్రీతిపాత్రుడు మహాశక్తివంతుడు అయిన వీరేంద్రుడి రక్షణలో ఉన్న విశాల దేశం జోలికి వెళ్లటం తనకు క్షేమం కాదని ప్రచండుడు కూడా తన ఆగడాలు మానుకున్నాడు. వినయశీలుడి ఈ కథ ముగించగానే వీరేంద్రుడు ఎంత గొప్పవాడు, అహంకారి అయిన స్వరూపరానికి తన సామర్థ్యాన్ని నిరూపించి అప్పుడు తన నిరసనను తెలియచేశాడు. అద్భుత శక్తులున్న సర్పసరస్సును వశం చేసుకోకుండా తిరస్కరించాడు. ఇష్టపడ్డ అందాల రాశి విశ్వమోహిని కోసం వీరుడిలా యుద్ధం చేశాడు. పరాజితుడైన మామగారికి రాజ్యాన్ని తిరిగి అప్పగించి తన సదుద్దేశాన్ని భార్యకు తెలిసేలా చేశాడు. దుర్మార్గుడినైతానన్న భయంతో అద్భుత శక్తుల్ని తిరస్కరించిన అతడెక్కడా మహారాజు భార్యనై అధికార దుర్వినియోగంలో దుర్మార్గులకు తలపడే నేనెక్కడా? నేను మారాలి మారాలి అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 25వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.